హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈ వీడియోలో అయితే స్టూడెంట్స్కి సంబంధించి ఇంటర్మీడియట్కి సంబంధించి సప్లీకి కానీ రీవెరిఫికేషన్ కానీ రీకౌంటింగ్ కానీ బెటర్మెంట్కి కానీ ఏవైతే డౌట్స్ ఉన్నాయో A to Z అన్నీ మాకు వచ్చిన కామెంట్స్ నుంచి మేము రాసుకొని రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ వీడియో అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా స్కిప్ చేయకుండా చూసినట్టయితే మీకున్న ప్రతి ఒక్క డౌట్ క్లియర్ అవుతుంది. ఇంకా ఇవి కాకుండా వేరే ఏ డౌట్ ఉన్నా కూడా మీరు మా కామెంట్ సెక్షన్లో తెలియజేస్తే మేము తప్పకుండా మీకు సమాధానం అయితే ఇస్తాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. రీవెరిఫికేషన్లో కానీ రీకౌంటింగ్లో కానీ మార్క్స్ గ్రో అయితే ముందు సరిగ్గా చూడలేదని ఆ కరెక్షన్ చేసిన వాళ్ళకి ఫైన్ వేస్తారా అని కామెంట్ చేసినారు. ఇలా చాలామంది స్టూడెంట్స్ ఏవైతే క్వశ్చన్స్ అడిగింటారో దానికి మేము సమాధానం చెప్తున్నాము. అలా ఏం ఉండదు. మీకు మామూలుగా ఈ రీకౌంటింగ్లో కానీ రీవెరిఫికేషన్స్లో కానీ మార్క్స్ పెరిగినట్టయితే పెరిగిన మార్క్సే తీసుకుంటారు, ముందు వచ్చిన వాటిని కన్సిడర్ చేయరు. అంటే ఒకవేళ ముందు వచ్చినవే ఎక్కువ ఉంటే ముందు తీసుకుంటారు అనమాట. విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్ విల్ బి కన్సిడర్. అలాగే సప్లీ రాస్తే మార్క్ షీట్లో స్టార్ మార్క్ వస్తుందా అని చాలా మంది అడిగిన కామెంట్ ఇది. అలా ఏమీ రాదు, నార్మల్గానే ఉంటుంది. నెక్స్ట్, బెటర్మెంట్ ఎన్ని సబ్జెక్టులు రాయొచ్చు? బెటర్మెంట్ ఎన్ని సబ్జెక్టులు అయినా రాసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే మీరు ఏ పేపర్స్ బెటర్మెంట్కి చూస్ చేసుకోవాలనేది మీకు వచ్చిన మార్క్స్ని బట్టి ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, మీరు లాంగ్వేజెస్లో మీకు ఆల్రెడీ 97 వచ్చాయి, 98 వచ్చాయి, మీరు 99 కోసం బెటర్మెంట్ కట్టుకోవచ్చా అంటే అది ఒక రకంగా ఇంపాసిబుల్ అనే చెప్పాలి. అంటే మీరు మరీ హైగా అదొక్క సబ్జెక్టే కాన్సన్ట్రేట్ చేసి నేను ఎలాగైనా 99 తెచ్చుకుంటాను, ఫుల్ కాన్సన్ట్రేషన్ చేసి మళ్ళీ ట్రై చేస్తాను అంటే రాసుకోవచ్చు. కాకపోతే కొంచెం రిస్కీ అనే చెప్పాలి. అలా కాకుండా మీకు ఏ 70 75 వచ్చాయి, మీరు 90+ కోసం ట్రై చేస్తున్నారు, అప్పుడు మీరు రాసుకోవచ్చు బెటర్మెంట్. అది యూజ్ అవుతుంది అనమాట. అలా సబ్జెక్ట్ సెలెక్షన్స్ అనేది ఉండాల్సి ఉంటుంది. నెక్స్ట్, మార్క్స్ అనేది బెటర్మెంట్లో ఇంక్రీజ్ అయితే ఏవి తీసుకుంటారు లేదా డిక్రీజ్ అయితే ఏవి తీసుకుంటారంటే సేమ్ ముందు చెప్పినట్టే విచ్ ఎవర్ హయ్యర్ విల్ బి కన్సిడర్డ్. ఓకే, సప్లీ లేదా బెటర్మెంట్ ఒకేసారి రాయొచ్చా అంటే మొత్తం అన్ని సబ్జెక్టులు పాస్ అయితే మాత్రమే బెటర్మెంట్ అనే ఆప్షన్ ఉంటుంది. అది కూడా ఫస్ట్ ఇయర్ వాళ్ళకి మాత్రమే ఉంటుంది. సెకండ్ ఇయర్కి బెటర్మెంట్ ఎప్పుడూ ఉండదు. బాగా గుర్తుంచుకోండి, ఎందుకంటే చాలాసార్లు అడిగినవే అడుగుతున్నారనమాట, అందుకోసం మళ్ళీ చెప్తున్నాము. కాబట్టి బెటర్మెంట్ అనేది పాస్ అయిన వాళ్ళకే. సప్లీ ఉంది అంటే మీకు బెటర్మెంట్ ఛాన్స్ ఉండదు. నెక్స్ట్, బాగా రాసినా కూడా ఫెయిల్ అయినాను, అప్పుడు మేము రీవెరిఫికేషన్ పెట్టించుకోవాలా, రీకౌంటింగ్ పెట్టించుకోవాలా, లేదా సప్లీ రాయాలా, ఏది బెటర్ అంటే మీరు కాన్ఫిడెంట్గా పక్కాగా బాగా రాసినాను అనుకుంటే రీవెరిఫికేషన్కి వెళ్ళండి. అంటే మొత్తం మళ్ళీ చూస్తారనమాట, మళ్ళీ మార్క్స్ ఇంక్రీజ్ డిక్రీజింగ్ చేస్తారు. రీకౌంటింగ్ అంటే కరెక్షన్ చేయరు, ఓన్లీ మార్క్స్ కౌంట్ చేస్తారు ఎక్కడైనా తేడా ఉందా అని. అది డిఫరెన్స్ రీకౌంటింగ్కి రీవెరిఫికేషన్స్కి. ఒకవేళ అలా కాదు అనుకుంటే టైం వేస్ట్ చేయకోకుండా మీకు ఇయర్ వేస్ట్ కాకోకుండా ఉండాలనుకుంటే హ్యాపీగా సప్లీ రాసుకోండి. నెక్స్ట్ వచ్చేసి సప్లీకి బెటర్మెంట్కి పేపర్ ఈజీగా ఉంటుందా? కొంతమంది అయితే సప్లిమెంటరీ చాలా టఫ్గా ఉంటుంది అని అడుగుతున్నారనమాట. సప్లిమెంటరీ కానీ బెటర్మెంట్ కానీ రెండింటికి క్వశ్చన్ పేపర్ అనేది ఒకటే. అలాగే పబ్లిక్లో ఏ విధంగా అయితే ఉంటుందో, ఏ స్టాండర్డ్స్తో అయితే క్వశ్చన్ పేపర్ ఉంటుందో అలాగే ఈ సప్లీకి కూడా బెటర్మెంట్ కూడా ఉంటుందన్నమాట. కాకపోతే ఏంటంటే ఇంతకుముందు పబ్లిక్ ఎగ్జామ్స్లో వచ్చిన క్వశ్చన్స్ కూడా ఇక్కడ రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మీరు మోడల్ పేపర్స్ ముందు చూసుకొని వెళ్ళడం మంచిది, అంటే మార్చ్ పేపర్స్ అది. అలాగే ఆల్రెడీ చెప్పేశాను నేను బెటర్మెంట్కి ఏ సబ్జెక్ట్ చూస్ చేసుకోవడం మంచిది అనేది నేను ఆల్రెడీ ప్రీవియస్గానే ఎగ్జాంపుల్తో చెప్పేశాను. నెక్స్ట్, ఫస్ట్ ఇయర్లో ఫెయిల్ అయితే ఎన్నిసార్లు సప్లిమెంటరీ రాసుకోవచ్చు? ఫస్ట్ ఇయర్లో ఫెయిల్ అయినా, సెకండ్ ఇయర్లో ఫెయిల్ అయినా, ఏ ఇయర్లో ఫెయిల్ అయినా సప్లిమెంటరీ అనేది ఎన్నిసార్లు అయినా రాసుకోవచ్చు. కాకపోతే ఫస్ట్ ఇయర్ సబ్జెక్ట్స్ ఫస్ట్ ఇయర్లోనే క్లియర్ చేసుకుంటే సెకండ్ ఇయర్కి బర్డెన్ ఉండదు అనమాట. ఒకవేళ ఇప్పుడు సెకండ్ ఇయర్ పాస్ అయిపోయారు అన్నీను, ఫస్ట్ ఇయర్లో సబ్జెక్ట్ ఫెయిల్ అయినా అది సప్లీ రాసుకోవచ్చా అని కూడా క్వశ్చన్ అడుగుతున్నారు. రాసుకోవచ్చు. ఇప్పుడు మీరు సప్లిమెంటరీ రాసే వాళ్ళతో పాటు రాసుకోవచ్చు, ఏమి ఇబ్బంది ఉండదు. ఎలాగైనా సెకండ్ ఇయర్ అయిపోయే లోపల మొత్తం అన్ని క్లియర్ చేసుకుంటే కనుక ఇయర్ అనేది వేస్ట్ అవ్వదు. అలా కాకుండా ఇంకా ఎక్కువ సార్లు అటెంప్ట్ తీసుకుంటే అప్పుడు ఇయర్ అనేది వేస్ట్ అవుతుంది. అలాగే బెటర్మెంట్కి సంబంధించి కొంతమంది అడిగిన క్వశ్చన్ ఏంటంటే అన్ని సబ్జెక్టులు మళ్ళీ బెటర్మెంట్ రాసుకోవచ్చా అని. ఒక చిన్న లాజిక్, మనం ఇయర్ మొత్తం చదివి
అన్ని సబ్జెక్ట్స్కి అంత టైం కేటాయించి అప్పుడు మనం రాయలేనిది ఈ జస్ట్ విత్ ఇన్ 1 మంత్లో అన్ని సబ్జెక్టులు రాయడానికి టైం ఎలా సరిపోతుందో ఒకసారి మీరే అర్థం చేసుకోండి. అలా కాకుండా ఏదో సెలెక్టివ్గా సబ్జెక్ట్స్ ఒక 2 or 3 అయితే బెటరు. ఇంకా లేదు ఒకదాని మీదే కాన్సన్ట్రేట్ చేసుకొని ఎక్కువ మార్క్స్ తెచ్చుకునేకి ఏం చేసుకుంటాం అనుకుంటే 1 లేదా 2 సబ్జెక్టులు రాసుకుంటే బెటర్ అని నా ఉద్దేశం. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా అవి కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి. దానికి సంబంధించి మేము వీడియోస్ చేయడానికి తప్పకుండా ట్రై చేస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ 3loki6600. మా వీడియోస్ నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి, షేర్ చేయండి. అదే మీరు మాకు ఇచ్చే పెద్ద గిఫ్ట్.